ఐపోవరం గ్రామంలో ఉన్న పెదమడి గ్రామంలో బాణాపురం గ్రామంలో జరిగిన సంఘటన చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం, చాలా దుర్మార్గం. ఎందుకంటే చదువుకునే అమ్మాయి, 6th క్లాస్ చదువుకునే అమ్మాయి మీద రాయపిరెడ్డి బాబీ అనే వ్యక్తి ఒక మృగంలా బిహేవ్ చేయటం, స్వయంగా వాళ్ళ తల్లి డైరెక్ట్గా ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేయటం, తక్షణమే ఈరోజు ఉదయం అతను టేకప్ చేయటం జరిగింది. మరి ఇటువంటి దుర్మార్గాలు మన ముమ్మడివరం నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. ఇలాంటి మృగాలకి ఈ కూటమి ప్రభుత్వం సరైన శిక్ష విధించడానికి ఆల్రెడీ ఎస్పీ గారితో నేను మాట్లాడి పూర్తి దర్యాప్తు జరిపి ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, పిల్లలకి న్యాయం చేయాలని చెప్పి మరి ఎస్పీ గారికి, అదేవిధంగా మన సిఏ గారికి, ఎస్ఐ గారికి నాకు తెలిసిన వెంటనే ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మరి ఇటువంటి దారుణం ఎప్పుడు కూడా మనం వినలేదు. చిన్నపిల్ల 10 సంవత్సరాలు ఉన్న పిల్ల మీద మరి చాక్లెట్ ఇచ్చి పిల్లల్ని ఇంటికి పిలిపించుకుని ఈ రకరకాలుగా చేయటం, వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించాం. వాళ్ళు కూడా చాలా విషయాలు ఇంకా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం పొద్దునిచ్చిద్దో ఇటువంటి వారికి ఏ విధమైన శిక్ష పడాలో ఆ విధమైన శిక్ష వేయించే బాధ్యత మేము తీసుకుంటాం. అదేవిధంగా కుటుంబానికి కూడా భర్త పోయి చాలా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబం మరి రోజు మరి తాళ్ళు హెడ్లెస్కి వెళ్ళి ఏదైతే రొయ్యలు తలకాయలు తీసుకుని బతుకుతాం అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఇప్పుడు ఇల్లు కానీ సైట్ కానీ లేదని కూడా చెప్పారు. వాళ్ళు చెప్పిన విషయాలు ఇంకా చాలా విషయాలు చెప్పారు. తప్పనిసరిగా అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చి పూర్తి లోతుగా దర్యాప్తు చేసి దానికి తగిన శిక్ష వేయించే బాధ్యత ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ ఎప్పుడు కూడా మన నియోజకవర్గంలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా మరి దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మరి ఎప్పుడు మన ఇటువంటి విషయాలు ఎప్పుడు మన ఐపోలవరం మనలో ఎప్పుడు లేవు. మరి ఇటువంటి సంస్కృతి మళ్ళీ ఎప్పుడు లేకుండా కఠినమైన చర్య తీసుకునేలా నేను అన్ని రకాలుగా బాధ్యత తీసుకుని ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం. అదేవిధంగా మన నాయకులు అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా ఉదయం నుంచి కూడా అనేక మంది వచ్చి వాటిని పరామర్శించడం జరిగింది. తప్పనిసరిగా మనం మానవ జన్మ ఎత్తాం కాబట్టి 100% ఇటువంటి దాన్ని ఖండించి వాళ్ళకి సరైన శిక్ష విధించేలాగా డిపార్ట్మెంట్కి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ప్రభుత్వం దృష్టికి మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆల్రెడీ ఈ వాట్సాప్లో మొత్తం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇటువంటి మృగాలని సరైన శిక్షతో ఖండితేనే ప్రజలకి అవేర్నెస్ వస్తుంది. కాబట్టి సరైన శిక్ష వేయాలని చెప్పి డిపార్ట్మెంట్ అందరికి కూడా ఆదేశించి తప్పకుండా దీన్ని పూర్తి దర్యాప్తు చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.